రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో కవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజామాబాద్ లో ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఓటమి పాలైనటువంటి వ్యక్తి, ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో నిజాం ఒక ప్రోటోకాల్ ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారని, బట్ మళ్ళీ నిజామాబాద్ లో ఈసారి పోటీ చేయడానికి కవిత ముందుకు వస్తున్నారు. మోరోవర్ అది కవితకు సొంత గడ్డ లాగా భావిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ తన అస్తిత్వం ఎక్కువ ఉంటా ఉంది కాబట్టి గతంలో అక్కడ పనులు కూడా చేసినటువంటి చరిత్ర ఉంది ఎంపీగా గెలిచినప్పటి నుంచి. సో ఇట్లా నేపథ్యంలో నిజామాబాద్ లో కవితకున్నటువంటి గ్రాస్ ఎట్లా ఉంది, ఎట్లాంటి పరిస్థితుల్లో కవిత ఉన్నారు ఇప్పుడు, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే జాగృతి గనక ఒకవేళ విస్తరిస్తే గనక సో ఎట్లా ఉండబోతోంది, కవితను మళ్ళీ నిజామాబాద్ ప్రజలు ఓట్లేసే అవకాశం ఉందా, ఆదరించే అవకాశం ఉందా, కవిత వ్యూహాలు ఎట్లా ఉన్నాయి నిజామాబాద్ లో శ్రీకాంత్? ఎస్ శ్రీకాంత్, గత నెలలో కవిత గారు నిజామాబాద్ జిల్లా పర్యటనకు కూడా వచ్చారు. అయితే అక్కడ ఆ పర్యటనలో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారో అక్కడ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి గుర్తులు కానీ ఏమీ లేకుండా కేవలం జాగృతి ఆధ్వర్యంలోనే ఆమె ఇక్కడికి వచ్చారు. ఆ నేపథ్యంలో కొంతమంది నాయకులు తప్ప ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా కవితను వచ్చి కలిసినటువంటి దాఖలాలు లేవు. మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఆమెను కలిసే ప్రయత్నం అయితే చేయలేదు. అంటే ఈ నేపథ్యంలో జాగృతిని వేదికగా చేసుకొని ఎవరైతే పార్టీకి మొదటి నుంచి జాగృతిలో ఉండి పార్టీకి పనిచేసినటువంటి కవిత అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పోటీకి, ఇప్పుడు వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా హాట్ గానే మారాయని చెప్పవచ్చు. జిల్లాలో ఇది కూడా ఒక చర్చనీయమైన అంశంగా మారిందని చెప్పవచ్చు. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ గా ఉన్నటువంటి తాము ఇప్పుడు జాగృతిలో పోటీకి వాళ్ళంతా ఇప్పటికే గ్రౌండ్ కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ ని కలవాలని చెప్పేసి కవిత సూచనలు కూడా కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కవితనే నమ్ముకున్నాము, కవితతోనే ఉన్నాము, ఇప్పుడు కేటీఆర్ దగ్గరికి వెళ్లి తాము స్థానిక సంస్థల పోటీకి టికెట్స్ కోసం అడిగితే రెండు పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు కవిత టికెట్ కోసం కేటీఆర్ ని కలవండి అని అంటే కేటీఆర్, కవితలో కేటీఆర్ మధ్యలో రాజకీయ విభేదాలు ఉన్నాయి కనిపిస్తోంది. ఏ విభేదాలు లేవని చెప్పినా కానీ రాజకీయంగా విభేదం ఉంది కనిపిస్తోంది. కేటీఆర్ జాగృతి వాళ్లకు రేపొద్దున అవకాశం ఇచ్చేటువంటి టికెట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అన్న పాయింట్ ఒకటైతే కనుక, రేపొద్దున అసెంబ్లీ ఎన్నికలు వస్తే కవిత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీదనే గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎన్నికలకు పోవాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ప్రోటోకాల్ ప్రకారం కవిత దగ్గర రావట్లేదు. ఫ్లెక్సీల్లో కూడా అక్కడ కారు బొమ్మలు లేవు, గులాబీ బొమ్మలు లేవు. రేపొద్దున కవిత దిగితే గనక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవితతో ఉంటారా, లేదంటే సహాయ నిరాకరణ ఏమైనా జరుగుతుంది అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని శ్రీకాంత్? అంటే ఈ పాయింట్ ని మనం చూసినట్టయితే ఇప్పటికే కవిత నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను కొంతమందిని మార్చాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఒక కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులంతా ఆయన పైన కాస్త ఇదిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే తాను ఓటమికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల వల్లనే తాను ఓడిపోయానని చెప్పేసి గతంలో కూడా చెప్పారు. మొన్న కూడా ఒక సందర్భంలో ఈ ప్రస్తావన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో కవితతో బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది కలిసి వెళ్తారు ఏంటి అనేది ఒక క్వశ్చన్ గానే మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే తన ఓటమికి కారణం వీలే అనే ఒక స్పష్టమైనటువంటి ఒక కామెంట్ తో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు చాలా మంది కాస్త కవిత మీద కొంచెం ఇదిగా ఉన్నట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రానున్న రోజుల్లో పార్టీ, ఒకప్పుడు కవిత పూర్తిగా నిజామాబాద్ జిల్లాను పూర్తిగా తనకు అనుసరణలో నడిపించారు. ఆ పార్టీకి 2014 తర్వాత నిజామాబాద్ లో క్లీన్ స్వీప్ కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, జాగృతి జిల్లాకే పరిమితం చేస్తారని కవిత కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. రేపొద్దున జాగృతిని స్టేట్ వైడ్ విస్తరిస్తూ నిజామాబాద్ జిల్లాలో రేపొద్దున ఎమ్మెల్యే గానో ఎంపీ గానో పోటీ చేస్తే సో ఖచ్చితంగా స్టేట్ లెవెల్ గుర్తింపు కోసం సొంత పార్టీలో కాకుండా బయట నుంచి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలా? స్టేట్ లో రాజకీయ పార్టీగా ఉద్భవించడానికి సో ఇప్పుడు అడుగులు అటే పడుతున్నాయి అనుకోవచ్చా భవిష్యత్తు కాలానికి? ఎందుకంటే ఇటీవల కాలంలో కవిత అంటే ఎప్పుడైతే ఎంపీగా ఓడిపోయినారో అక్కడ నుంచి నిజామాబాద్ జిల్లాకి రావడంలో కాస్త అంటే కొంచెం ఎక్కువగా హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకుని అక్కడి నుంచి అక్కడ ఆమె వ్యవహారాలు సాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వైపు కాస్త తగ్గిందనే చెప్పవచ్చు, ఇక్కడికి రావడం తగ్గిందనే చెప్పవచ్చు. కానీ రాజకీయ పరంగా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కవిత అనుచరులు కావచ్చు, కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కావచ్చు కవితను టచ్ లో ఉంటున్నారు, హైదరాబాద్ వెళ్లి ఆమెతో టచ్ లో ఉంటున్నారు. కానీ రానున్న రోజుల్లో
పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? కవిత బీఆర్ఎస్ నుంచి కాకుండా కేవలం జాగృతి నుంచి అయితే మాత్రం కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఇప్పటికే